వెల్కమ్ టు రాజ్ న్యూస్. పశ్చిమాసియాలో శాంతి పవనాలకు సమయం ఆసనమైందా? రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోనుందా అంటే అవునని అంటున్నాయి తాజా పరిణామాలు. అయితే 3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కి అనే చందంగా మారాయి. అన్నిటికీ నేనున్నానంటూ ముందుకు వస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఎలాగైనా ఆపాలన్నది ఆయన లక్ష్యం. అందుకే సామధాన భేద దండోపాయాలను ప్రయోగిస్తున్నారు. కానీ డొనాల్డ్ అంచనాలను రష్యా అధ్యక్షుడు పుతిన్ పటాపంచలు చేస్తున్నారు. తమ డిమాండ్లను అంగీకరిస్తేనే యుద్ధాన్ని ఆపుతానని తేల్చి చెబుతున్నారు. అందుకే ఇప్పటి వరకు ట్రంప్ చర్యలు విఫలమయ్యాయి. ఇక ఇజ్రాయెల్ హమాస్ మధ్య శాంతి ఒప్పందం కుదిరినట్లే రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం కూడా ముగించాలని అమెరికా అధ్యక్షుడి ప్లాన్. అందుకే 28 సూత్రాలతో అగ్ర రాజ్యాధినేత శాంతి ప్రణాళిక సిద్ధం చేశారు. తాజా ప్రతిపాదన ప్రకారం ఉక్రెయిన్ తన సైన్యాన్ని 6 లక్షలకు కుదించుకోవాలి. ఇక ఉక్రెయిన్ నాటోలోకి ఎప్పటికీ చేరకూడదు. క్రిమియా, డాన్బాస్తో పాటు కెర్సన్, జాపోరేజియాలలో కొన్ని భూభాగాలను రష్యాకు అప్పగించాలి. ఆ ప్రతిపాదనకు అంగీకరించాలని జెలెన్స్కీపై ఒత్తిడి చేస్తోంది అగ్రరాజ్యం. అయితే 28 పాయింట్ల ప్రణాళికను చివరి ఆఫర్గా పరిగణించొద్దని స్పష్టం చేశారు ట్రంప్. ఉక్రెయిన్కు అందించిన ప్రతిపాదన అమెరికా రూపొందించింది కాదని, రష్యా డిమాండ్ల మేరకు దాన్ని చేసినట్లు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో తెలిపారు. పశ్చిమాసియా రాయబారి విట్కఫ్కు ఇచ్చారన్నారు. ఇక యుద్ధానికి ముగింపు కావాలని అభిప్రాయం ఉన్న సార్వభౌమాధికారాన్ని నష్టం చేసే ఒప్పందం కుదరదని ఉక్రెయిన్ స్పష్టం చేస్తుంది. ట్రంప్ ప్రతిపాదనకు ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పందించారు. ప్రణాళికలో ఉన్న కొన్ని అంశాలు తమ దేశానికి సరిపోవని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే ట్రంప్ ప్రణాళికపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా స్పందించారు. 28 పాయింట్లపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అయితే కీవ్ తిరస్కరిస్తే దాడులు కొనసాగుతాయని హెచ్చరించారు. అమెరికా థ్యాంక్స్ గివింగ్ డే అయిన నవంబర్ 27 వరకు జెలెన్స్కీ నిర్ణయం తీసుకోవాలని సూచించారు ట్రంప్. ఇక ఉక్రెయిన్కు అగ్రరాజ్యం అమెరికా మద్దతు ఉన్నప్పటికీ డొనాల్డ్ ట్రంప్, పుతిన్ మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతున్నాయి. దీంతో ఉక్రెయిన్ రష్యాతో సంబంధాల విధానాన్ని పునర్నిర్వచించాలని అమెరికా లక్ష్యంగా పెట్టుకుంది. 4 ప్రధాన అంశాలపై చర్చలు సాగుతున్నాయి. ఫస్ట్ వన్ ఉక్రెయిన్లో శాంతి, రెండోది ఉక్రెయిన్ భద్రతకు హామీ, ఇక మూడోది యూరోప్ భద్రత, నాలుగోది భవిష్యత్తులో ఉక్రెయిన్ రష్యాతో అమెరికా సంబంధాలు. 28 పాయింట్ల ప్రణాళికలను అమెరికా ప్రత్యేక దౌత్యవేత్త స్టీవ్ విట్కాఫ్ ఆధ్వర్యంలో రూపొందించింది. ఇక 2025 ఆగస్టులో డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్ అలస్కాలో సమావేశమయ్యారు. అప్పటి నుంచి అధికారికంగా రష్యా తన డిమాండ్లను ఏమాత్రం మార్చుకోలేదు. తాము ఆక్రమించుకున్న భూభాగాలను ఉక్రెయిన్కు తిరిగి ఇచ్చేది లేదని పుతిన్ స్పష్టం చేశారు. ఆ భూభాగాలను రష్యాకు అప్పగించే ప్రసక్తే లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెగేసి చెబుతున్నారు. నాటో కూటమిలో ఉక్రెయిన్ చేరే విషయాన్ని కూడా విరమించుకోవాలని పుతిన్ డిమాండ్ చేస్తున్నారు. ఫిబ్రవరి నుంచి రష్యా ఉక్రెయిన్ వార్ కొనసాగుతుంది. 3.5 ఏళ్లుగా లక్షలాది మంది మృతి చెందారు. ఇరు దేశాలను దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికీ భీకర పరిస్థితులు నెలకొన్నాయి. ఆ యుద్ధం కేవలం రష్యాకు, ఉక్రెయిన్కు మాత్రమే పరిమితం కాలేదు, యావత్ ప్రపంచంపై ప్రభావం చూపింది. దీంతో ఐక్యరాజ్య సమితి సహా అనేక సంస్థలు శాంతి కోసం ప్రయత్నాలు చేసినా ఫలించడం లేదు. సుంకాలు, ఆంక్షలతోటి ట్రంప్ ఒత్తిడి పెంచుతున్నా కూడా పుతిన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. యుద్ధాన్ని విరమించేందుకు సిద్ధమని పుతిన్ చెబుతున్నారు. కానీ తమ డిమాండ్లను అంగీకరిస్తేనే అంటూ షరతులు పెడుతున్నారు. ఈ షరతులే ఉక్రెయిన్ శాంతికి ఆటంకంగా మారుతున్నాయి. తూర్పు ఉక్రెయిన్ భూభాగాలే శాంతి చర్చల ప్రణాళికలకు అడ్డంకిగా మారుతున్నాయి. ఆ భూభాగాలపై రష్యా మాత్రం ఇప్పటికీ జాగ్రత్తగానే వ్యవహరిస్తుంది. అంతర్జాతీయ చర్చల కోసం అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ జెనీవాకు చేరుకోనున్నారు. ఇక యూరోపియన్ ప్రతినిధులు కూడా ఈ సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ట్రంప్ ప్రతిపాదించిన కొత్త శాంతి ప్రణాళికతో ఉక్రెయిన్ యుద్ధం కొత్త మలుపు తిరుగుతుందా లేదా మరింత ఉధృత పరిస్థితులకు దారితీస్తుందా? ప్రపంచం దృష్టి ఇప్పుడు జెనీవాలో జరగబోయే చర్చలపై కేంద్రీకృతమైంది.
రైట్, ఇక రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోనుందా, పశ్చిమాసియాలో శాంతి మేఘాలకు సమయం ఆసనమైందా అనే అంశంపైన చర్చిద్దాం. అందుకు అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు, నమస్కారం అండి. రామ్మోహన్ రావు గారు, ట్రంప్ ప్రణాళిక నిజంగా శాంతి కోసం రూపొందించిందా లేక అమెరికా జియో పొలిటికల్ ప్రయోజనాల కోసమా? చక్రి గారు వినొస్తుంది కదా? వినిపిస్తుందండి. రైట్. నా ఉద్దేశం ఏంటంటే, ఒక సామెత ఉంది తెలుగులో, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావని. ఎప్పుడు కూడా ఇప్పుడు ఈ 28 అంశాల ప్రతిపాదిక ఏదైతే ఉందో అందులో అంతర్లీనంగా మీరు చెప్పిన 4 అంశాలకు కాకుండా ఇంకొక అంశం కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అసలు పంచాయతీ ఎక్కడొచ్చింది ఉక్రెయిన్ కును రష్యాకు మధ్యన? మొదలు యుఎస్ఎస్ఆర్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సోవియట్ రష్యా ఉండేది. అందులో 14 దేశాలు విడిపోయింది. 91లో పెరిస్ట్రోయికా పేరు మీద గోర్బచేవ్ గారు ఆర్థిక రాజకీయ సంస్కరణలు తీసుకురావడం వల్ల మా దేశం ఏమవుతామని సమాఖ్య కాస్త విచ్ఛిన్నది సోవియట్ రష్యా, అట్లాగే మరో 13 దేశాలకు విడిపోయింది. ఆ విడిపోయిన దేశాల్లో యుక్రెయిన్ కూడా ఒకటి. తజికిస్తాన్ అట్లాంటి అన్ని దేశాలు విడిపోగా ఈ ఉక్రెయిన్ కూడా ఒకటి. విడిపోయినప్పుడు ఉక్రెయిన్ భూభాగంలో రష్యన్ మాట్లాడే ప్రజల సంఖ్య ఇటుపక్క కీవ్ ఆ ప్రాంతాలు ఎక్కువ ఉన్నది. రష్యన్ భాషను కానీ రష్యా యొక్క సంస్కృతిని సాంప్రదాయాలను వ్యతిరేకిస్తూ ఈ ముస్లిం సాంప్రదాయాలు కొనసాగించే క్రమంలో మనకు ఇప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు ఎవరైతే జెలెన్స్కీ ఉన్నాడో అంతకుముందు అధ్యక్షుడు కూడా వీళ్ళందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు. దాన్ని తిరుగుబాటు చేసిన దానిలో రష్యా కీవ్ ప్రాంతాల్లో కొంత ప్రాంతాన్ని మనకు రష్యన్ ఆధిపత్యం, మన భాష ఆధిపత్య ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నది. ఇది ఇప్పుడు కాదు, చాలా రోజులకి జరిగింది. ఓకే, అప్పటి ఊరుకున్నారు. తర్వాత ఏంటంటే వైరం ఎందుకు వచ్చింది చెప్తే పరిష్కారం మనం చెప్పొచ్చు. రెండోది ఏంటి, ఆ తర్వాత జరిగింది ఏంటంటే, ఎప్పుడైతే ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరుతాను, అంటే అమెరికా కూటమిలో చేరుతాను. ఎవరైనా మన ఇంట్లో మన పక్కలో పావునైతే పట్టుకొని కూర్చోం కదా. ఉక్రెయిన్ రష్యా పక్కన ఉన్న దేశం, అప్పటికే అంతకుముందు యుద్ధం జరిగింది, జరగబోతుంది. అటువంటి క్రమంలో ఆ నాటో కూటమిని మీరు చేరొద్దు అని ఇటు ఉక్రెయిన్ విజ్ఞప్తి చేసింది రష్యా, అటు మనకు అమెరికా కూడా హెచ్చరించింది, మంచిది కాదు మీరు చేర్చుకోకండి. నాటో కూటమి జరగానే వాళ్ళకు యుద్ధంలో అంగీకారాలు వస్తాయి అన్ని కూడా. రేపు పొద్దున నాటో కూటమి దేశాలని కలిసి రష్యా మీద దాడి చేయొచ్చు ఏదైనా జరిగితే. కనుక మీరు చేయడానికి వీలు లేదు, వారిని చేర్చుకోవడానికి వీలు లేదు అన్నట్టు, చేరడానికి వీల్లేదని వీళ్ళు ఇచ్చారు. మా ఇష్టం చేరుతామని వీళ్ళు అన్నారు. ఇక్కడ వచ్చింది పక్కలో బల్యంగా ఉండొద్దు ఉక్రెయిన్ అని చెప్పి మరి యుద్ధం పిపాసితో సరిగ్గా 4 సంవత్సరాలు 2021లో మొదలైంది. 4 సంవత్సరాల నుంచి యుద్ధం కొనసాగుతూనే ఉంది. చాలా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతూనే ఉంది. ఇక్కడ అక్కడ చూస్తుంది. ఈ దశలో ట్రంప్ ఎన్నో యుద్ధాలు ఆపినా అని, అసలు యుద్ధాలు జరుగుతున్నాయి, 19 యుద్ధాలు లేదు ఆపినా అని చెప్పి మొన్న ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం కూడా ఇంకా జరుగుతూనే ఉంది, మళ్ళీ ఏమి ఆగలేదు. హమాస్ మీద దాడులు చేస్తూనే ఉన్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ మీద యుద్ధం కూడా కొంత వరకు ఆపగలిగింది. అది కూడా ఇరు దేశాలు పెద్ద ఎత్తున అలసిపోయి చేసుకున్న ఒప్పందం. ఇక్కడికి వస్తారు ఉక్రెయిన్ యుద్ధం, మేము ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆపుతా అని చెప్పి 28 ప్రతిపాదనలు పంపారు. అందులో అంటే మార్క్ రూబిస్ అన్నట్టు అభికే వార్తలు అన్ని వ్యాఖ్యానించినట్టు వార్తలు వస్తున్నాయి. మన వీడియో అయితే కనపడతలేదు మనకు. ఆ వ్యాఖ్యలు మనం ఆధారం చేసుకుంటే మీరన్న 4 అంశాలు, అంటే యుద్ధం శాంతియుతంగా ఉండాలి, అట్లా పరస్పర సహకారం చేసుకోవాలి, అంతర్జాతీయంగా సంబంధాలు బాగుండాలి, ఇవన్నీ పెట్టుకోవడంతో పాటు అందులో కీలకమైన ఒక్కొక్క అంశం ఉన్నది చక్రి. ఏంటంటే నాటో కూటమిలో చేరకూడదు, మీరు చేర్చుకోకూడదని, వాళ్ళను చేరకూడదని ఉక్రెయిన్ మళ్ళీ సేమ్ మొదటికి ఎప్పుడైతే యుద్ధం ప్రారంభం కావడానికి ముందున్న పరిస్థితుల్లో దాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు దీన్ని ఉక్రెయిన్ వ్యతిరేకించారు. అమెరికానేమో మేము చేసుకోము, మీరు అంగీకరించండి, యుద్ధ విరమించండి అని చెప్పి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పుతిన్కి చెప్పేశాడు. ఇది చెప్పే క్రమంలో మీరు అమెరికా రష్యాకు అనుకూలంగా ప్రవర్తిస్తున్నదని చెప్పి అలిగి ప్రెస్ మీట్ లో కూడా మధ్యలో లేచిపోయిన సందర్భం చూసాం. జెలెన్స్కీ అంతకుముందు అమెరికాకి వెళ్ళినప్పుడు రష్యాకు అనుకూలమైన ప్రతిపాదన మీరు చెప్తున్నారు, రష్యాకు అనుకూలమైన ప్రతిపాదన మేమెందుకు ఒప్పుకుంటాం, రష్యా చెప్తున్న మీరు కాళ్ళు పెడుతున్నారని చెప్పి మన వైట్ హౌస్ సాక్షిగా భోజనం కూడా చేయకుండా మధ్యన వచ్చిన సందర్భం చూసాం. జెలెన్స్కీ వచ్చేసాం. కానీ అనుభవానికి వచ్చే తత్వం బోధపడ్డట్టు అమెరికాతో శత్రుత్వం పెట్టుకుంటే మరి రష్యాతో వేయలేం కదా. కనుక ఎవరి మీద కోపంతోనో ఎవరి పక్కన పడుకున్న ఒక దుర్మార్గ సామెత ఉన్నది. ఇప్పుడు ఏమైందంటే రష్యా మీద కోపంతో అని తప్పనిసరి అమెరికాతో స్నేహం చేయక తప్పని పరిస్థితి జెలెన్స్కీకి ఉన్నది. వాళ్ళిద్దరికి అమెరికా అమెరికా అండలేకుంటే జెలెన్స్కీ ఒక్క నిమిషం కూడా యుద్ధం చేయలేడు. అందుకని చూడండి, ఇప్పుడు మొత్తం ఆయుధ సంపాదిత అంతా ఇచ్చుకుంటూ ఉక్రెయిన్ యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్ కాదు, ఉక్రెయిన్ సప్లై చేస్తున్న అమెరికా ఆయుధాలు యుద్ధం చేస్తున్నాయి. సమస్య అది కదా.
అవును. అందుకని మనం చూసాం కదా, మన ఎయిర్ షో మనకు మన దగ్గర ఎయిర్ షోలో ఒక విమానం జెట్ విమానం కూలిపోయింది, యుద్ధ విమానం. ఎస్. అటువంటి విమానాలు కూడా మొన్నటి దాకా అమెరికా సప్లై చేసిన ఆయుధాలతోని అటువంటి జెట్ విమానాలను రష్యా మేడ్ మేడ్ ఇన్ రష్యా వాటిని కూల్చేసిన సందర్భాలు చూసాం మనం అక్కడ కూడా. ఏది రష్యా రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో. అందుకని ఏమంటున్నారంటే ఆయుధ బేహారుడైన అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్ ఇవన్నీ కూడా ఇంగ్లాండ్ తో సహా ఆయుధాలు ఉత్పత్తి చేస్తున్నాయి. వాటి వాడకానికి యుద్ధాన్ని ప్రోత్సహిస్తున్నాయి. Hmm. ఇది మారకుండా మీరు కేవలం యుద్ధం మానండి అని ధర్మవచనాలు పలికి ప్రపంచ పోలీస్ గా ఉంటూనే మీరు యుద్ధం ఆపకపోతే నీ పని పడతాని ఉక్రెయిన్ బెదిరించిన, యుద్ధం ఆపడి మహాప్రభు అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్ బతిమిలంటే నడవదు. ఒరిజినల్ జరుగుతున్న యుద్ధం ఏంటంటే ఈ ఆయుధాలు అమ్ముకోవడానికి ఆయుధ బేహారులేదని చెప్పిన 5 దేశాలు అటు ఇజ్రాయలీ హమాస్ యుద్ధం లేపుతాయి, ఇజ్రాయలీ నాను యుద్ధం లేపుతాయి, భౌతిక యుద్ధాలు ప్రోత్సహిస్తున్నాయి ఉక్రెయిన్ రష్యా యుద్ధంతో సహా. అంటే వాళ్ళ ఆయుధ పాఠవ పరీక్షలు చేసుకోవడానికి దీన్ని వాడుకుంటున్నారు. అమెరికా ఆయుధాలు చాలా వరకు రష్యా ఆయుధాలు తిట్టుకొట్టాయి. ఒక్కోసారి రష్యాది పై చేయొద్దు, ఒకసారి అమెరికా పై చేయొద్దు. ఇప్పుడు ఈ ఒప్పందంలో జరుగుతుంది ఏంటంటే ఈ నాటో కూటమిలో చేరొద్దు అనే ఒక క్లాజ్ ఉంది 28 అంశాలలో. మేము చేరితే మీకేమిటి అని ఉక్రెయిన్ అంటుంది. మళ్ళీ మొదటికి వచ్చినట్టే కదా యుద్ధం అంతా. చేరొద్దనే మొదలైంది యుద్ధం. ఇప్పుడు చేరితే ఏమైతే వీళ్ళు అంటున్నారు. అందుకనే మీరు ఈ ప్రతిపాదన నాకు అంగీకరించి 28 అంశాలు అంగీకరిస్తేనే యుద్ధం ఆపుతా, లేకపోతే మెడ మీద కత్తి వేలాడుతూనే ఉంటది, యుద్ధం ఆగదు కాకాడని రష్యా హెచ్చరిస్తున్నది. ఉక్రెయిన్ అధ్యక్షుడు దానికి భయపడుతున్నాడు, మళ్ళీ తిరగబడుతున్నాడు. ఈ 2 జరుగుతున్నాయి. నా ఉద్దేశం ఏంటంటే అమెరికా ప్రతిపాదనలనే ఈ ఇద్దరి మధ్యన రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఉంచింది. ఇది ప్రతిపాదన ఉక్రెయిన్ది కాదు, అటు రష్యాది కాదు. రష్యా ప్రతిపాదన చేసిన ప్రతిపాదనలే అమెరికా వయా మీడియా మధ్యవర్తిగా వచ్చి పెడుతున్నదని ఉక్రెయిన్ ఆరోపిస్తుంది. పచ్చి నిజం ఇది కూడా. ఎందుకని జెలెన్స్కీ భయపడుతున్నట్టు రష్యా ప్రతిపాదనలే అమెరికా ద్వారా వచ్చినాయి, మేము ఎట్లా అంగీకరిస్తామని వీళ్ళు అంటున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం. అయితే రామారావు గారు, ఉక్రెయిన్ భూభాగం వదులుకోవాలని చెప్పడం ఇది శాంతి ప్రణాళిక లేక రష్యాకు ఓ బహుమతిగా మారుతుందా? ఎందుకంటే ఉక్రెయిన్ దేశం నుంచి ఆలోచించినట్లయితే ఖచ్చితంగా బహుమతిగా మారుతుంది. అయితే రష్యా ఏంటంటే మేము ఆల్రెడీ స్వాధీనం చేసుకున్నాం కదా, ఇప్పుడు కాదు కదా, మొన్న ఈ 4 సంవత్సరాల యుద్ధం కాదు కదా, అంతకు ముందే మేము స్వాధీనం చేసుకున్నాం, ఆ ప్రాంతం మాదే. ఇప్పుడు అంగీకారం కీవ్ అంటే ఉక్రెయిన్ రాజధాని కీవ్ విడిచిపెడతాం మీకు, అంతకుముందు స్వాధీనం చేసుకున్న ప్రాంతాలు మాకు సోవియట్ రష్యాలో కలుపుకుంటామని అంటుంది. కలిసినట్టే ఉన్నాయి. ఇప్పుడు అక్కడ దాకా ఈ బలగాలు పోయే పరిస్థితి ఉండలేదు. ఉక్రెయిన్ బలగాలు ఇప్పటిదాకా మనకు రష్యా స్వాధీనం చేసుకున్న ప్రాంతంలో జీరో, అక్కడ పెద్దగా ఏం లేవు మనకు తెలిసినంత వరకు. కాకపోతే ఒక్కోసారి ఉల్లంఘిస్తున్నారు, వెనక్కి వస్తున్నారు. కనుక రష్యా ఏమవుతుంది అంటే మేము ఆల్రెడీ స్వాధీనం చేసుకున్న భాగం మాకు అప్పచెప్పండి, లేకపోతే కీవును కూడా మేము అంటే మన ఉక్రెయిన్ రాజధాని కూడా స్వాధీనం చేసుకుంటామని ఛాలెంజ్ చేస్తున్నారు వాళ్ళు. అంటే ఎక్కడికో ఆగాలి కదా అని సమస్య. మన గతంలో మనకి ఇండియాను పాకిస్తాన్ యుద్ధంలో 71 చూసుకుంటే అప్పుడు పెద్దది అనుకోండి యుద్ధం. అప్పుడు లాహోర్ దాకా కొట్టుకుపోయినాం. మనం ఏం చేసినాం, లాహోర్ దాకా పోయినంత మాత్రం అక్కడ దాకా పోయి మా తిష్ట వేసుకోవాలి కదా, అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం వెనక్కి వచ్చినాం అని. ఇప్పుడు ఏమంటుంది, ఈ ఉదాహరణ వాళ్ళు చెప్తలేరు కానీ ఉక్రెయిన్ ఏమంటుంది, మా భూభాగం కదా మీరు పంచిచ్చినప్పుడు మా భూభాగం అంతా కూడా రష్యన్ ప్రాంతం, భాష మాట్లాడే ప్రాంతం కూడా మా భాగాన్ని మాకు ఇచ్చేయండి, మీరు మా తెరువు రాకండి, మేము మీ తెరువు రామని వీళ్ళు అంటున్నారు. కాదు మేము ఆల్రెడీ స్వాధీనం చేసుకున్న 10 ఏళ్ల క్రితం స్వాధీనం. ఇప్పుడు యుద్ధం ఇప్పుడు మొదలు ఏంది కాదు చక్రి, అంతకుముందే 90లో నుంచి నడుస్తున్నది మనకు. ఏది సోవియట్ రష్యా విడిపోయినప్పటి నుంచి నడుస్తుంది. వాళ్ళ మధ్యన భాషా ఆధిపత్యం చెలాయిస్తున్నారు, రష్యా భాషీయులను అవమానిస్తున్నారనే వాళ్ళు ఆల్రెడీ పౌరులు వ్యతిరేకంగా ఉన్నారు. ఉక్రెయిన్ రష్యా భాష మాట్లాడే పౌరులందరూ ఉక్రెయిన్ వ్యతిరేకంగా ఉన్నారు, రష్యాకు అనుకూలంగా ఉన్నారు. పౌరులు మీకు అనుకూలంగా లేరు, ఈ ప్రాంతాన్ని మీరు ఎట్లా దక్కించుకుంటారని రష్యా అడుగుతుంది. అందుకని ఇప్పుడు అది పీఠముడి పడ్డది. ఎక్కువ పీఠముడి ఇది. శాంతి సామరస్యాలు కోరకుండా ఎవరు ఉండరు. యుద్ధంలో ఇరుపక్కల ప్రజలు చచ్చిపోయారు. రష్యాను ధీటుగా ఎదుర్కొంది ఉక్రెయిన్. రష్యా యుద్ధం మొదలైనప్పుడు నేను ఒక టీవీ ఛానల్లో ఫస్ట్ డే 3 రోజులు అనుకుంటాను, కాకపోతే జలుబు తక్కువైనట్టు వారం రోజులు కాకపోతే 7 రోజులు తక్కువవుతుంది, 7 రోజులన్నా వారం రోజులు అంటే ఒకటే కదా, వారం రోజులు యుద్ధం పోతుంది, ఉక్రెయిన్ అల్లకల్లం అయిపోతుంది, ఉక్రెయిన్ విక్రెయిన్ అయిపోతుంది, రష్యా గెలుస్తుందని చెప్పిన. గెలిచిందా అంటే వారం రోజులు ముగిస్తున్న యుద్ధం 4 ఏళ్ళుగా కొనసాగుతుందని కారణం ఏంటంటే మొత్తం ఈ యుద్ధానికి ఆయుధ సరఫరా చేసేదేమో అమెరికా. అటు వాళ్ళ మీద అమెరికా సాయంతో కొట్లాడుతూనే ఇప్పుడు సోవియట్ రష్యా ద్వారా శాంతి పద్ధతులు తెస్తున్నాడు ట్రంప్. కనుక ఈ రెండింటి మధ్య వైరుధ్యం ఉంది అంటున్నారు. ఈ వైరుధ్యాన్ని అర్థం చేసుకున్న జెలెన్స్కీ కూడా ఏమంటున్నా అంటే అమెరికా తప్పే చేస్తుండొచ్చు కానీ మమ్మల్ని అయితే ఆదుకుంటుంది కదా, ఇప్పుడైతే మరి ఏం చేయాలంటే
ఇప్పుడు ఒక మాట చక్రి, మనకు యుద్ధం మొదలు పెట్టడం మన చేతిలో ఉంటుంది, ముగించడం మన చేతిలో ఉంటుంది. అవును. చూసాం కదా, ఆపరేషన్ సింధూర్ 1-2 అయిన తర్వాత చాలా వెనక్కి తీసుకోవడం చాలా మనం కష్టపడాల్సి వచ్చింది. ఇది కూడా అంతే. ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధానికి ముందు పోకుండా ఉండలేదు, వెనక్కి వస్తే వాడు భూభాగంగా ఉంటుంది. నైతికమా అనైతికమా కాదు, గతంలో మేము స్వాధీనం చేసుకున్న భూభాగం మాది అని రష్యా అంటుంది. కాదు, ఒరిజినల్ గా పంచిచ్చినప్పుడు భూభాగం మీది కాదు కదా మాది అని ఉక్రెయిన్ అంటుంది. ఇద్దరిది వాస్తవం, నిజం. కానీ ఎక్కడో జరా ఇప్పుడు మన యుద్ధము శాంతి అంటే, శాంతి కోరుకునేవాడు పోరాటము రెండోది రెండు ఉంటాయి కదా అన్నప్పుడు, అప్పుడు చేయాల్సిన పని ఏంటిది, వీళ్ళు చేయాల్సిన పని ఖచ్చితంగా ఏదో దానికి అంగీకారం రావాలి. ఎక్కడో కానీ 2022లో మొదలైన ఈ యుద్ధంలో కొన్ని లక్షల మంది చనిపోయారు రామారావు గారు. అవును, చాలా మారణహోమం జరిగింది. ఆస్తి నష్టం కూడా చక్రి, దుర్మార్గంగా ఆస్తి నష్టం జరిగింది. మీలాంటి ప్రాణ నష్టం, ప్రాణాలు చిన్న పిల్లలతో సహా చనిపోయారు. నాకు యుద్ధం చూస్తుంటే కురుక్షేత్ర యుద్ధం జ్ఞాపకం వస్తుంది. కురుక్షేత్రంలో అన్ని అక్షౌహిణ సైన్యం అంటే ఇద్దరు కురువంశం అంతా నాశనం అయిపోయింది కదా. ఇప్పుడు అదే జరుగుతుంది అంటున్నాను. సోవియట్ రష్యా భూభాగం పెద్దది కనుక అక్కడ దాకా పోలేకపోతున్నారు. కానీ సోవియట్ రష్యా దాడులకు బాగా బలైంది ఎవరు? ఉక్రెయిన్ ప్రజలే కదా. ఉక్రెయిన్ తన సొంత ప్రజల్ని చంపుకున్నట్టు అయిపోతుంది కదా. అందుకని ఎక్కడో పులి స్టాప్ పడాలి యుద్ధానికి. కానీ ఏమైందంటే, నేను చెప్పిన పీట పొడులు పడుతున్నాయి. మీరు అన్నది ఇంకొక మాట కూడా ఉన్నది. ఇప్పుడు ఉక్రెయిన్ భూభాగంలో ఉన్న రష్యా ఆధీనంలో ఉన్న భూభాగం ఏదైతుందో దానిలో కూడా విలువైన ఖనిజాలు ఉన్నాయి, విలువైన సంపద ఉన్నది, భూమి సంపద ఉన్నది. వాటన్నిటి కూడా స్వాధీనం చేసుకుందామని అమెరికా కూడా ఆలోచన చేసింది, కానీ రష్యా పడలేదు. కానీ అదే గాజా స్ట్రిప్ ఉంది కదా, మనకి ఇజ్రాయెల్ ఉన్న హమాస్ యుద్ధంలో గాజా స్ట్రిప్ స్వాధీనం చేసుకుంటే ప్రయత్నం చేస్తుంది అమెరికా. అంటే పిట్టపోరు పిల్లి తెచ్చినట్టు ఇప్పుడు వాళ్ళ రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో తాను ఒక పిల్లిలాగా వ్యవహరిస్తుంది. లేకుంటే కోతి మన రొట్టెల పంపకం కథ ఉంటుంది, చిన్నప్పుడు చదువుకున్నాం కదా మనం. చిన్నపిల్లలకి చెప్పే కథ ఒకటి గుర్తుకొస్తుంది మీరు చెప్పినట్టు. అట్లా అమెరికా కోతిలాగా వ్యవహరిస్తుంది, అది సరే. అయితే రామారావు గారు, ట్రంప్ ప్రణాళికలు ఏ అంశాలు ఆచరణ యోగ్యం, నాటోలో చేరకూడదన్న షరతు ఉక్రెయిన్ భద్రతకు ఎంత ప్రమాదకరం అంటారు? నాటోలో చేరకపోతే మంచిది అంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు రష్యా భయం రష్యాది. ఇప్పటికే నాటోలో చేరక ముందే నాటో దేశంలో ఉన్న కూటమి కట్టిన దేశం అమెరికాని సాయం చేస్తుంది. ఇప్పుడు ఒప్పందం వస్తుంది కదా వాళ్ళ మధ్య, లీగల్ ఒప్పందం వస్తుంది. గతంలో ఇవన్నీ ఐక్యరాజ్య సమితి తర్వాత ఇవన్నీ ఎందుకు ఏర్పడ్డాయి? వేరు G7 దేశాలు, G20 జరుగుతుంది, జోహాన్స్బర్గ్ లో జరుగుతుంది కదా, సదస్సు జరుగుతుంది కదా, G20 బ్రిక్స్ ఎందుకు ఏర్పడ్డాయి? యుద్ధం వచ్చినప్పుడు పరస్పరంగా అందరు సహకరించుకోవాలని ఒప్పందం. నాటో కుటుంబ ఒప్పందం కూడా అదే కదా. అటువంటి అప్పుడు మీరు ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత లీగలైజ్ అవుతుంది కదా, అమెరికా మీకు సహాయం చేస్తుంది కదా అని ఒకటి. రెండోది, నాటో కూటమి దేశాలు ఉక్రెయిన్ లో డిస్టర్బ్ చేస్తే ఎన్నటికైనా రష్యాకు నష్టమే కదా, పక్కలో బల్యంగా మారుతారు కదా, అది వద్దు, మీరు చేరకండి, మీరు చేర్చుకోకండి అంటుంది. అయితే అమెరికా అధ్యక్షుడు చేర్చుకోమని ఒప్పుకున్నాడు, మేము చేర్చుకోం కాబట్టి చేర్చుకోమన్నాడు. కానీ ఈ ఒప్పందంలో కీలకమైంది ఏంటి? చేరొద్దు అనేది కూడా ఒప్పందాలు చేర్చింది. 25 అంశాలు ఒకటి ఉన్నది. ఏది? నాటో కూటమిలో చేరకుండా ఉండాలి అని ఒప్పందం ఉన్నది. మరి చేరకుండా ఉండాలి అని ఒప్పందం కుదిర్చిన తర్వాత మనకు రష్యాకు అనుకూలంగా ఉన్నట్టే కదా ఇది. అందుకనే మొత్తంలో మంచి అనుకూలం ఏంటంటే, మీరు అన్న 4 అంశాలు కరెక్ట్ అంటున్నాను. మీరు చెప్పిన కంటే ముందు ఎన్ని రోజులు చెప్పారు కదా, ఆ 4 అంశాలు ఏంటంటే, యుద్ధం శాంతి కోరుకుంటది, ఇద్దరి మధ్య పరస్పర సహకారం ఉండాలి, 2 దేశాల మధ్య సామరస్యం ఉండాలి, ప్రపంచంలో పెద్దన్న పాత్ర ఎవరు వహించకుండా అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి, ఇవి సామరస్యం ఉండాలి, వాణిజ్యం కొనసాగాలి, ఇవన్నీ కూడా సహకారము, వాణిజ్యం ఇవన్నీ ఉండాలని కోరుకుంటే ఎవరు వద్దనంది. కానీ దీని వెనక అంతఃసూత్రం 25 సూత్రాల్లో డైరెక్ట్ గా ఉక్రెయిన్ నచ్చని అంశం ఏంటంటే, నాటో కుటుంబంలో చేరతాను ఉక్రెయిన్ అంటుంది. దానికి భద్రత అనుకున్నారు. ఇప్పుడు మనకు వాలి సుగ్రీవుల పోరాటంలో రాముడి వద్దకు సుగ్రీవుడు ఎందుకు పోయిండు? ఆ అండం ఉండాలి కదా. అట్లా ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు రష్యాను మన ఉక్రెయిన్ పోరాటంలో మాకు ఒక అండ కావాలి, ఆ ఒక్క అండ అమెరికా ఒకటే సరిపోదు, నాటో కూటమిలో ఉన్న అన్ని దేశాలు, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్ ఇవన్నీ కావాలని అనుకుంటున్నారు వాళ్ళు, బ్రిటన్ తో సహా. మరి అటువంటి అప్పుడు మేము మీ అందరు అంట లభించినాక నేను ఒంటరి అయిపోతా కదా, నా పక్కనే పెద్ద బల్యంలాగా తయారవుతారు కదా, పక్కలో పాములాగా తయారవుతారు కదా, ఎట్లా ఊరుకుంటా? ఈ దేశం నా ఆధీనంలో ఉండాలి, నీకు ఆ చేతుల్లో ఉండాలి, కనీసం నాకు వ్యతిరేకంగా గడమెత్తడానికి వీలు లేకుండా ఉండాలి అని రష్యా భావిస్తుంది. పెద్దన్న పాత్ర అమెరికా దేంతో రష్యా కూడా అంతే ఉంటది కదా. ఇవాళ ఊపర్ షెర్వాని అందరు పరేషాని. రష్యా కూడా చాలా నష్టపోయింది చక్రి, మనకు ఈ యుద్ధం వల్ల చాలా వేల కోట్ల డాలర్లు నష్టపోయింది, లక్షల కోట్ల డాలర్లు నష్టపోయింది. వాళ్ళ ఆర్థిక స్థితిని, ప్రజల భవిష్యత్తును పణంగా పెట్టి యుద్ధం చేస్తున్నారు. రష్యా తక్కువైంది. రష్యా కూడా ఏం లేదు, అంతా వెనకట్లాగా మనకు మాయం మార్గం చేసి లోపల ఏముందో తెలియని పరిస్థితి లేదు. ఇప్పుడు అందరికి ప్రపంచమంతా కుగ్రామం ఒక్క చైనాలో ఏం జరుగుతుంది మన సరిగ్గా తెలియదు, కానీ రష్యాలో ఏం జరుగుతుంది అందరికి ప్రపంచానికి తెలుసు కనుక వాళ్ళ ప్రజలు మొత్తుకుంటున్నారు, ఎందుకు యుద్ధం చేస్తున్నారు, పుతిన్ మీద వ్యతిరేకత ఉంది అక్కడ. కానీ
యుద్ధ మూవీలో ఏముంటదంటే యుద్ధంలో పాలకులు చెప్పింది వేదం అవుతుంది, ప్రజలు చెప్పింది కాదు. యుద్ధం ఆపాలని ప్రజలు ఇటుపక్క ప్రజలు అటుపక్క ప్రజలు కోరుకుంటున్నారు. కానీ ఇటు జెలెన్స్కీ అటు పుతిన్ ఇద్దరు కూడా మొండి పట్టుతో పోతున్నారు. ఇప్పుడు పుతిన్ అయితే జీవితకాలం అధ్యక్షుడు కదా ఇప్పుడు, మొన్ననే తీర్మానం సవరణ చేసుకున్నాడు. ఇక అతి త్వరలో సమీప భవిష్యత్తులో పాలకుడు మారడు సోవియట్ రష్యా. ఇక్కడ కూడా అంతే, ఈయన ఎన్నికైన అధ్యక్షుడు కాదు. ఆ మాట కూడా నేనన్నది కాదు, అమెరికా అధ్యక్షుడు ఆ మధ్యన నువ్వు ఎన్నికైన అధ్యక్షుడి కాదు, నువ్వు నా మీద మాట్లాడతావా అని చెప్పి విరుచుకుపడ్డ సందర్భం చూసాం. ఏది డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన అధ్యక్షుడు కాదు నువ్వు, నీ మాట చెల్లదు, అవసరమైతే మేము ఎన్నికలు పెట్టేస్తాం దేశంలో అని కూడా హెచ్చరించాడు. ఏది పాట వినకపోతే. అందుకని కదా మళ్ళీ కాలబేరానికి వచ్చాడు పుతిన్ మన జెలెన్స్కీ. అమెరికా దేశానికి పోయి ప్రెస్ వాళ్ళ ముందట విభేదించి పెద్ద ఎత్తున వాదోపవాదాలు పెట్టుకొని ఆనాడు నిక్సన్ కదా ఇందిరాగాంధీ ప్రశ్నించినట్టు, కళ్ళల్లోకి చూసి ప్రశ్నించినట్టు, మీరు మంచి స్నేహితులే కానీ మనం శాసించే కాదు, మిత్రుడు వేరు, శాసించే ఎట్లా ఉంటదని చెప్పి అప్పుడు బంగ్లాదేశ్ యుద్ధం వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన ప్రతిపాదనకి అంగీకరించకుండా నిక్సన్ ప్రశ్నించింది ఇందిరాగాంధీ. మొన్న అట్లాగే గుర్తొచ్చింది నాకు. మొన్న ఇప్పుడు ట్రంప్ మన మోడీ ప్రశ్నించలేకపోతుంది ఇంత గట్టిగా, కానీ మొన్న జెలెన్స్కీ ప్రశ్నించాడు, మీరు మా జోక్యం చేసుకొని మాకు ఆయుధాలు ఇస్తున్నారంటే పేరు మీద మా భూభాగాన్ని మీకెందుకు అప్పు చెప్తే ఇద్దరి మధ్యన తనకు కావాలని ఆ భూభాగం ఎవరు ఇద్దరి మధ్య నేను ఉంటాను అమెరికా. చూడండి ఏదో దుర్మార్గమైన ఆలోచన. కనుక దీన్ని వ్యతిరేకిస్తూ గట్టిగా ప్రెస్ ముందు తిట్టి వచ్చిన వాడు మరి అనుభవం అనిపించడం తత్వం బోధపడ్డాడు. మళ్ళీ పిలిస్తే పోయింది కదా, పిల్లిలాగా పోయింది కదా, పులిలాగా తిరిగి వచ్చిండు, పిల్లిలాగా మళ్ళీ పోయింది. దానికి కారణం ఏంటంటే ఆ వనరులు అన్నీ అయిపోయినాయి, ఉక్రెయిన్ దగ్గర వనరులు లేవు. రష్యా రతో యుద్ధం చేయాలంటే అమెరికా పెట్టిన తిండి తినాలి, అమెరికా వాళ్ళు పంపిన ఆయుధాలు ఉపయోగించాలి, అంతకన్నా దిక్కులేని పరిస్థితి వస్తుంది. కనుక పిల్లిని బదిలేస్తే తిరగబడ్డారు. కానీ ఏమైంది చివరికి ఇప్పుడు రష్యా చెప్పినట్టు వినాలా లేదా అని ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ 25 ప్రతిపాదనలో నేను చెప్పిన 4-5 ప్రతిపాదనలు మంచివి, కానీ ఆ తర్వాత ఆ అంతఃసూత్రంగా వెళ్తే లోపలికి వెళ్తే అంతర్లీనంగా ఉన్న రష్యా ఆధిపత్య ధోరణి, రష్యాకు అనుకూలంగానే ఈ 25 సూత్రాలలో చాలా ఉన్నాయని చెప్పి ఉక్రెయిన్ భావిస్తుంది. దాని వల్ల మాత్రమే ఈ ఒప్పందం కుదరకుండా పోతుంది. కానీ తప్పదు, ఉక్రెయిన్ కు ఇవాళ కాకుండా రేపు తప్పదు. ఎందుకంటే అమెరికా హెచ్చరిస్తుంది కదా, మేము ఈ ప్రతిపాదన పెడుతున్నాం, విదేశాంగ మంత్రి ప్రతినిధి మీదకి వస్తున్నారు, మీరు అంగీకరణ సంతకాలు పెట్టండి, లేకపోతే మీ పని పెడతాం, లేకపోతే ఆయుధాలు సప్లై పనిచేస్తుంది. రేపటి నుంచి ఉక్రెయిన్ కు పంపాల్సిన ఆయుధాలు ఒక్కటి పంపదనుకోండి, ఉక్రెయిన్ పని ఖతం కదా, హ్యాండ్స్ అప్ అన్నట్టే కదా జరుగుతుంది. అందుకనే ఉక్రెయిన్ వాళ్ళ ఉక్కిరి బిక్కిరి అవుతుంది అంటున్నాను. ఆ ఉక్కిరి బిక్కిరిలో అమెరికా మాట వినాలా, మరి పాత స్నేహితుడు పాత దేశంలో ఉన్న రష్యా మాట వినాలా, ఈ రెండింటి మధ్యన దిక్కులు చూస్తుంది. అంటే యుద్ధ చౌరస్తాలో ఇవాళ ఉక్రెయిన్ ఉంది. రామారావు గారు మీరు చెప్పినట్టుగా ఉక్రెయిన్ నిజంగా ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఉక్రెయిన్ ఇప్పుడు ప్రస్తుతానికి ముందున్న ప్రత్యామ్నాయాలు మార్గాలు ఏమిటి అంటారు? ఒకటి, తనకు అనుకూలమైన ప్రతిపాదనలు కొన్ని చేర్పించవచ్చు ఉక్రెయిన్ తక్కువంటే. ఉదాహరణకు స్వేచ్ఛ ఇచ్చండి, అంటే కొన్నిసార్లు ఒప్పందాలు అంశాలు రాయకపోతే కొంత న్యాయం కదా, అంబిగ్విటీ అంటారు దాన్ని. అంటే ఏంటంటే ఇప్పుడు నాటో కుటుంబంలో చేరొద్దు, రాయకపోతే చేరొద్దు అనే మాట రాయకపోతే చేరడానికి అవకాశం ఉంటుంది, చేరకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇట్లాంటివి కొన్ని హార్ష్గా ఉన్న నిబంధనలు, రాతపూర్వకంగా ఉన్న నిబంధనలు తీసేయాలి. నేను ఒకటే చెప్పాను, ఏమని, ఉక్రెయిన్ నాటో కుటుంబంలో చేరొద్దు అనే ఒప్పందం ఉంది. ఆ ఒక్క కాలు తీసేస్తే అయిపోతుంది కదా, చేరతారా అనేది ఉక్రెయిన్ బట్టి ఉంటుంది కదా. అది పెట్టింది అనుకోండి బంధమే కదా, అంటే ముడి వేయడమే కదా, తాళం వేయడమే కదా. అంటే కొన్ని ఫ్లెక్సిబుల్ ఉంటే ఒప్పందంలో అన్ని రాయకుండా కొన్ని విడిచిపెట్టుంటే రేపు సమస్య వచ్చినట్టు చూద్దాం. అంటే మౌఖిక అంగీకారానికి వచ్చి చేస్తే మంచిది, కానీ రాతపూర్వకంగా ఒప్పుకోరు. కనుక ఉక్రెయిన్ కొన్ని నిబంధనలు 25 నిబంధనలలో బేస్ లైన్ ఒప్పుకుంటుంది. బేస్ లైన్ నేను చెప్పాను కదా, ప్రపంచ శాంతి కావాలి మంచిది, పరస్పర సహకారం కావాలి మంచిది, ఇద్దరి మధ్యన వాణిజ్య ఒప్పందాలు మావాలి మంచిది. ఇట్లా భూభాగం ఏదైతే ఉందో ఇప్పటిదాకా ఆక్రమించుకున్న భూభాగం వాళ్ళది, ఆక్రమించుకున్న భూభాగం వీళ్ళది. కొత్తగా 2021 నాటికి ఉన్న సరిహద్దులే పాటిస్తామనుకున్నాం, మంచిదేగా. ఇట్లా కొంత అమికేబుల్ సెటిల్మెంట్ తీసుకోవచ్చు. కొన్ని హార్ష్గా ఉన్న వాటిని ప్రస్తావించకుండా ఉంటే ఒప్పుకుంటారు. అయితే రామారావు గారు, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ మీద అమెరికా ఒత్తిడి పెరుగుతుందా? అసలు పుతిన్ చర్చలకు సిద్ధమని చెప్పడంలో ఆంతర్యం ఏమిటి అని అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు అమెరికా పెద్దన పాత్ర వహిస్తూనే మెల్లమెల్లగా రష్యా చెప్పినట్టు వింటుంది అని మాట నేనన్నమాట కాదు, ఉక్రెయిన్ అధ్యక్షుడు గతంలో 2 సార్లు ఆరోపించాను. అమెరికాను నమ్ముతాడా? ఎందుకంటే ఆ దేశానికి పిలిపించి వైట్ హౌస్ లో ప్రెస్ మీట్ పెట్టి మరి ఉక్రెయిన్ కు వ్యతిరేకంగా రష్యాకు అనుకూలంగా మాట్లాడి ట్రంప్ చూసాం కదా.
ఈసారి వినకపోతే ఉక్రెయిన్కు మేము ఆయుధాలు ఆపేస్తాం అందరి ముందు చెప్పిండు. మరి ఉక్రెయిన్ అధ్యక్షుడి పని ఏం కావాలి? అంటే వాళ్ళ దేశ ప్రజలు ఏమనుకోవాలి? మా వాడు పోయి బీరుగా వచ్చేసింది అనుకుంటారు కదా. రెండోది ఏమంటున్నాడు, మీరు రష్యాతో వైరం తెచ్చుకుంటారు, మీరు కలిసి ఉండండి అంటున్నారు. మరి రష్యా వైరం తెచ్చింది రష్యానా ఉక్రెయినా అర్థం ఏకపక్షంగా మాట్లాడిన ట్రంప్ అనే దాని మీద వస్తుంది. అంటే ట్రంప్ కావాల్సింది ఏంటంటే నేను చెప్తే యుద్ధం ఆగింది అంతే, ఇంకేం లేదు. ట్రంప్ అమెరికా ఉద్దేశం అనడానికి వీల్లేదు. ట్రంప్ ఉద్దేశం నేను చెప్తే యుద్ధం ఆగింది, నాకు శాంతి భవనం కావాలి అంతే మన ఉద్దేశం. కనుక ఇప్పుడు ఏమంటున్నారంటే పెద్దన్న వైపు, అంటే ఏ పెద్దన్న వైపు, ఈ రెండు దేశాలు ఉక్రెయిన్ రష్యా అయితే రష్యా వైపు మొగ్గుతున్నాడు అని ఆరోపణ. ఏది మన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అదే జరుగుతుంది. కనుక ఇప్పుడు తన అండా తీసుకోలేకుండా ఉండలేడు ఉక్రెయిన్ అధ్యక్షుడు, ఏది అమెరికా అండా. పోనీ వేలు పెడితే యుద్ధం చేయలేడు. అందుకనే అమెరికా మన ఉక్రెయిన్ పరిస్థితి ఎట్లా ఉందంటే ఒక సామెత, తెలుగులో సామెత ఉంది, చక్రి ఎత్తుకుంటే చంకకు రాడు, దించితే నడవరాదు, దించితే నడవరాదు. ఉక్రెయిన్ అధ్యక్షుడు పరిస్థితి ఎత్తుకుంటే చంకకు వస్తాడు, అంటే అమెరికా చెప్పినట్టు వింటలేడు. కనుక మొండివాడు రాజు కంటే బలవంతుడు అన్నట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు ఇప్పుడు ఉక్కిరి బుక్కి రావడం ఎందుకంటే ఒకటి రష్యా చెప్పినట్టు వింటే ఓడిపోయినట్టే, అమెరికా చెప్పింది కూడా రష్యాను పెద్దన పాత్ర వహించే ఉన్నది, సమస్య లేదు, నాటో కూటమిలో చేరొద్దు అనే కానించి ముందు అన్ని రాజులు అమెరికా విదేశాంగ శాఖ పెట్టిన షరతులన్నీ కూడా రష్యాకు అనుకూలంగా ఉన్నాయి, మాకు అనుకూలంగా ఒక్క షరతు కూడా లేదు కదా ఎట్లా ఒప్పుతా అని అంటున్నాడు. కనుక ఇందులో ఈ 28 అంశాలలో కొన్ని మన ఉక్రెయిన్ అభ్యంతర పెడుతున్న అంశాలను కనుక కొన్ని తీసేయగలిగిన, అంటే మొత్తం ఒప్పందాలకు తీసేస్తే అప్పుడు శాంతి ఒప్పందం కుదురుతుంది నేను అనుకుంటున్నాను. రామారావు గారు, ఈ ఒప్పందాలని ఉక్రెయిన్ అంగీకరించకపోతే రష్యా దాడులు కొనసాగిస్తామని చెప్పడం బెదిరింపు రాజకీయమా? తప్పనిసరి ఇది శత్రువు. ఇప్పుడు రెండు దేశాలు యుద్ధం జరుగుతున్నది, యుద్ధం ఇప్పుడు యుద్ధము శాంతి అనేది ఎప్పుడో పోయింది కదా, యుద్ధం నడుస్తూనే ఉంది కదా, ఆగలే కదా యుద్ధం. కనీసం కాల్పల విరమణ కూడా ఒప్పందం కుదరలే. జరిగేది అదే, కాల్పల విరమణకు ఒప్పందం కుదరాలంటే ఏం చేయాలి? పరస్పర అంగీకారం ఉండాలి, ఇద్దరి ఉభయ కుశలో పని ఉండాలి కదా. అది లేకపోతే యుద్ధం చేస్తా ఉంటుంది, సన్యాస మాట కాదు కదా. ఇప్పుడు రష్యా మేము యుద్ధం చేయము, మేము చెప్పినట్టు వినకుండా యుద్ధం చేయమన్నది. ఇప్పుడు రష్యాకు ఒక విజయం ఏంటంటే మేము చెప్తున్న మాట కాదు అమెరికా చెప్తుంది కదా, వినండి అంటున్నాడు. ఇప్పుడు మనం ఇద్దరి మధ్య పంచాయతీ వస్తే చక్రి మనం ఏం చేస్తాం, ఇద్దరు వాదోపవాదాలు పక్కన పెట్టి మధ్యవర్తి వచ్చి ఒక మాట చెప్పిండు అనుకోండి, వినకపోతే మధ్యవర్తి కూడా దూరం అవుతుంది కదా. ఇప్పుడు రష్యా ఎత్తుగడ ఏంటంటే ఉక్రెయిన్ దాన్ని ఇస్తున్న ఆయుధాలతో సప్లై చేస్తున్న అమెరికా ఉంది, అమెరికా చెప్తూ కూడా వినవా అంటది, అంతేగా. రష్యా అనేది ఏంటంటే అమెరికా చెప్తూ కూడా వినవా, నీ ఇష్టం, నీ కర్మ అంటది. అమెరికా కూడా ఏమంటుంది, నేను చెప్తే వినవా, నేను మధ్యవర్తిగా వచ్చాను కదా, నేను చెప్తే వినవా అంటుంది. ఇప్పుడు అమెరికా మాట వినా, అమెరికాతో ఆ మాట చెప్పించిన రష్యా మాట వినా అనే సందిగ్ధ వస్తుందా రాదా? అది జరుగుతుంది. అంటే అందుకనే ఉక్రెయిన్ ఇప్పుడు యుద్ధం మానాలా అంగీకరించాలి. ఇంకోటి ఏంటంటే యుద్ధం పులి మీద స్వారీ లాంటిది చక్ర, ఎప్పుడు కూడా పులి మీద దిగగానే ఎదురుకు వస్తే పులి ముంగేస్తుంది మనని, ఇది కూడా అంతే. ఇప్పుడు వాళ్ళ ఉక్రెయిన్ అధ్యక్షుడు యుద్ధం ఆపితే, అంటే ఎలాంటి తమకు అనుకూలమైన షరతులు లేకుండా ఆపితే ఉక్రెయిన్ ప్రజలే తరిమి కొడతారు. ఏది జెలెన్స్కీ ఎన్నికైన ప్రెసిడెంట్ కాదు, ఇప్పుడు ఆయన ఎన్నిక కాకుండా కొనసాగుతున్నాడు. 2 ఏళ్ల క్రితం అయిపోయింది ఆయన పదవి, ఎప్పుడో 2 ఏళ్ల నుంచి కొనసాగుతున్నాడు. యుద్ధం చేయాలని కొనసాగుతున్నావు నువ్వు, అసలు ఎన్నికైన అధ్యక్షుడే కాదు, నీతో మాటలేమిటి అని కూడా ట్రంప్ ఎక్కసెక్క చేసిండు. ఏది ఆనాడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తిరగబడితే, అసలు నువ్వు ఉక్రెయిన్ అధ్యక్షుడే కాదయా, మేము పెడితే అవసరం ఉంటే మేము ఎన్నికలు పెట్టగలుగుతాం, మేము దిచ్చేయగలుగుతామని బెదిరించాడు ఏది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొన్నటికి మనం. అందుకనే ఇవన్నీ ఉన్నాయి, ఇప్పుడు అన్ని లోపాలే ఉన్నాయి. యుద్ధంలో తప్పనిసరి పరస్పరం ఇద్దరు నష్టపోతారు. అంటే పోరు నష్టం పొందు లాభం అని ఒక సామెత ఉన్నది. పోరు చేసేవాడు ఇద్దరు నష్టపోతారు. రష్యా తక్కువ నష్టపోయిందంటారా, అమెరికా ఆయుధాలతో రష్యా భూభాగంలో అనేక దాడులు చేసి వేలాది మందిని మట్టి పెట్టారు కదా, వీళ్ళు చూసాగా. ఉక్రెయిన్ సైనికులు కూడా అటు మట్టి పెట్టారు. కాకపోతే ఇరు పక్కన నష్టం జరిగింది, ఎక్కువ నష్టం జరిగింది ఉక్రెయిన్ వాసులకే, ఎక్కువ ప్రాణ నష్టం జరిగింది ఉక్రెయిన్కి. ఆయుధాలు గొప్ప ఉన్నాయి కానీ వాళ్ళ సామర్థ్యం అంత దూరం పోయి కొట్టే సామర్థ్యం లేదు, దాన్ని తిప్పి కొట్టే సామర్థ్యం కూడా రష్యాకు ఉండడం వల్ల జరిగింది. అమెరికా ఆయుధాలు రష్యా కంటే శక్తివంతమైనవి కనుకనే ఉక్రెయిన్ ఈ మాత్రమే నిరోధకం గెలవగలిగింది అంటున్నారు. రామారావు గారు, థ్యాంక్స్ గివింగ్ డే నాటికి ఒప్పుకోవాలని ట్రంప్ చెప్పడం ఒక స్వతంత్ర దేశానికి డెడ్ హ్యాండ్ విధించినట్లేనా? ఖచ్చితంగా అక్కడ కృతజ్ఞత దినోత్సవం జరుపుకుంటారు ఏది అమెరికాలో, చూస్తున్నాం థ్యాంక్స్ గివింగ్ డే అని. ఆ రోజుకి ఈ ముగించాలనుకుంటున్నాడు. అమెరికా అధ్యక్షుడు అంతా ఏంటంటే రెడీమేడ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లాంటిది. నేను అనుకున్నది కావాలి, రేపటికల్లా పూర్తి కావాలనుకుంటాడు. అట్లా ఉండే యుద్ధంలో కానీ సామాజిక పరిస్థితులు మనం అనుకున్నంత ఈజీగా బయట దేశాలు వినాలని ఏం లేదుగా. మొండివాడు ట్రంప్, మొండివాడు, అంతకనే మొండివాడు జెలెన్స్కీ, అంతకంటే ఇద్దరికంటే మొండివాడు రష్యా అధ్యక్షుడు పుతిన్. చూస్తున్నాం జీవితకాల అధ్యక్షుడు ప్రకటించుకున్నవాడు, అక్కడ అధ్యక్షుడు మారేది లేదు ఇప్పుడంతలా.
ఆయన చనిపోయేదాకా జీవితకాలం అంటే పుతిన్ మరణించేదాకా ఆయన అధ్యక్షుడు ఉంటాడు. ఆ తర్వాత ఏమైతే చెప్పలేము. గోర్బచేవ్ యుగం ముగిసిన తర్వాత ఇప్పటి ఈ సోవియట్ రష్యా పరిణామాలు చూస్తే గత 3 దశాబ్దాలుగా అనేక రకాలుగా వచ్చినాయి. చివరికి పుతిన్ కూడా ఏళ్ల తరబడి ఆయన అధ్యక్షుడుగా ఉన్నారు కనుక పుతిన్ ను వ్యతిరేకించి అమెరికా పెద్దగా సాధించేది ఏం లేదు. పోనీ అమెరికా ఉక్రెయిన్ మన పుతిన్ ను అనుకూలించి చేస్తే మన ఉక్రెయిన్ కూడా పెట్టలేదు కనుక ఇన్స్టాంట్ కాఫీ లాగా పరిష్కారం కావాలని కోరుకుంటున్నాడు ట్రంప్. ఇన్స్టాంట్ కాఫీ కాదు, యుద్ధం అనేది నిరంతరం జరిగేది. శాంతి ఒప్పందం కావాలంటే ఇరుపక్షాలు అంగీకరించే కొన్ని నిబంధనలు తీసేయాలని దాన్ని డైల్యూట్ చేయాలని చేయాలి. అప్పుడు మాత్రమే ఈ రెండింటి మధ్య శాంతి పడితే మన అందరం కూడా కోరుకుందాం. రాజనీతి ప్రేక్షకులు తప్ప మనందరి తరఫున ఈ యుద్ధం ఆగాలని కోరుకుందాం. మంచి చెడ్డ యుద్ధం నష్టం జరుగుతుంది, ప్రాణహరణం మానవహరణం జరుగుతుందని కోరుకుందాం. థ్యాంక్ యూ బండారు రామారావు గారు. అంతర్జాతీయ చర్చల కోసం అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ జెనీవాకు చేరుకున్నారు. అయితే యూరోపియన్ ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది. ట్రంప్ ప్రతిపాదించిన కొత్త శాంతి ప్రణాళికతో ఉక్రెయిన్ యుద్ధం కొత్త మలుపు తిరుగుతుందా లేదా మరింత ఉధృత పరిస్థితులకు దారితీస్తుందా వేచి చూడాలి. ఇక ప్రపంచ దృష్టి ఇప్పుడు జెనీవాలో జరగబోయే చర్చలపైన కేంద్రీకృతమై ఉంది. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.